నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుడైన జయచంద్రారెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఈ కేసులో ఇంతవరకు 18 మందిని అరెస్టు చేశారు. జయచంద్రారెడ్డి, ఆయన బావమర్ది గిరిధర్ రెడ్డి, పిఏ రాకేష్ మాత్రం ఇంతవరకు చిక్కలేదు. ఇంతకీ జయచంద్రారెడ్డి ఎక్కడున్నట్టు? విదేశాలకు వెళ్లిపోయారా? వాళ్ల విషయంలో సిటీ ఏం చేయబోతోంది? అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో మరో ఇద్దరు అరెస్టయ్యారు. బెంగళూరుకు చెందిన బాలాజీ, ఆయన కొడుకు సుదర్శన్ నకిలీ మద్యం తయారీకి అవసరమైన స్పిరిట్ ని A1 జనార్దన్ రావుకు సరఫరా చేశారు. అలాగే నకిలీ మద్యం ఫార్ములా తయారీలో సహకారం అందించడం ద్వారా స్కామ్లో కీలక పాత్ర పోషించారు. నిందితుల్ని తంబలపల్లె కోర్టులో హాజరుపరచగా 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో వాళ్లను మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. నకిలీ మద్యం తయారీ కేసులో బాలాజీ A15 గా ఉంటే ఆయన కొడుకు సుదర్శన్ A20 గా ఉన్నాడు. తెలంగాణ, గుజరాత్, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి పరికరాలు తెచ్చి నకిలీ మద్యం తయారు చేశారు. ఈ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న A17 జయచంద్రారెడ్డి, అతని బావమర్దే A18 గిరిధర్ రెడ్డి, A5 గా ఉన్న పిఏ రాజేష్ ఆచూకీ దొరకలేదు. నకిలీ మద్యం తయారీ వ్యవహారం బయటపడినప్పుడు జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డి సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, కడిగిన ముత్యంలా బయటికి వస్తానంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు జయచంద్రారెడ్డి. అంతేకాదు, అధికారులకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని తెలిపారు. అలాగే అరెస్ట్ అయిన జనార్దన్ రావు కూడా జయచంద్రారెడ్డికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని తన వాంగ్మూలంలో చెప్పారు. కానీ మిగతా నిందితులు మాత్రం జయచంద్రారెడ్డికి సంబంధం ఉందన్నారు. రాక్ వైన్స్ కు సంబంధించిన అన్ని ఖాతాలను జయచంద్రారెడ్డి ఇంట్లో పనిచేసే అన్పురాసు చూసుకునేవాడని నిందితుడు కట్టా సురేంద్రనాయుడు చెప్పాడు. దీంతో జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డి, రాజేష్ కోసం గాలింపు ముమ్మరం చేశారు ఎక్సైజ్ పోలీసులు. ప్రస్తుతం స్పెషల్ టాస్క్ ఫోర్స్ బెంగళూరులో గాలిస్తున్నట్టు తెలుస్తుంది. సౌత్ ఆఫ్రికా నుంచి బెంగళూరు చేరుకున్న జయచంద్రారెడ్డి అజ్ఞాత ప్రదేశంలో ఉన్నట్టు తెలుస్తుంది. కేసును సిట్కు బదిలీ చేయడం వల్లే వీరి అరెస్టులో జాప్యానికి కారణమని తెలుస్తుంది. అయితే జయచంద్రారెడ్డితో పాటు అతని బావమర్ది గిరిధర్ రెడ్డి దొరికితే తప్ప నకిలీ మద్యం తయారీ కేసు కొలిక్కి రాదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు నకిలీ మద్యం తయారీతో తనకు సంబంధం లేదని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రమాణం చేశారు వైసీపీ నేత జోగి రమేష్. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుందని ఆరోపించారు.